ఓరుగల్లు ఇలువేరులో శ్రీ భద్రకాళి దేవాలయంలో మడవీడల పనులు చకచకా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. మడవీధుల్లో దసరా కల్లా పూర్తి కావడం చర్యలు తీసుకుంటున్నారు. ఆలయంలో జరుగుతున్న పనుల్లో పురోగతి గురించి, అమ్మవారి విశిష్టతపై భద్రకాళి ఆలయ ఈవో శేషు భారత్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవాలయంలో మాడవీధుల పనులు చకచక సాగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీమతి శేషభారతితో మాట్లాడి తెలుసుకుంటాము. చెప్పండి మేడం, ఎలా సాగుతున్నాయి? వరంగల్ మహానగరంలో హన్మకొండ జిల్లాలో గల అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. మరి ఆ భక్తుల కోసం మరి అమ్మవారి దేవాలయాన్ని విస్తరించాలనే సత్సంకల్పంతో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, వారు మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసి నిర్ణయించి ఈ మాడవీధుల కార్యక్రమాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం చాలా అద్భుతంగా, అంటే అమ్మవారిని స్వామివారిని పెద్ద రథంలో పెట్టి భక్తులందరూ కూడా ఈ మాడవీధుల్లో ఊరేగించే విధంగా చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఆ చెరువులో పూడిక తీత పనులు చేయడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి పూడిక తీయలేదు. అవన్నీ తీయటం వల్ల, అంటే ఈ యొక్క కెనాల్ వాటరు, డ్రైనేజ్ వాటర్ అందులో కలవడం వల్ల ఆ వాటర్ అంతా కలుషితమైందని అది తీసేసే ఉద్దేశంతో మొత్తం పూడిక తీసేసి నీట్గా చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ నక్షత్ర వనం అని ఇంకా కొన్ని వనాలు తయారు చేస్తున్నారు, ద్వీపాల్లాగా తయారు చేస్తున్నారు. మరి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్లా కూడా తయారవబోతోంది. మరి ఆ ముందర రాజగోపురం వస్తోంది, అంటే తూర్పు వైపున, ఇటు పడమర వైపు ఒక రాజగోపురం. మరి అక్కడ వేద పాఠశాల తయారవుతోంది. మేడం గారును ఎమ్మెల్యే సారు కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వేద పాఠశాల తయారవుతోంది. అదేవిధంగా మాడ వీధులతో పాటుగా మరి ప్రసాదాల బిల్డింగు, మరి చైర్మన్ ట్రస్ట్ బోర్డ్స్కి ఒక ఆఫీస్ బిల్డింగు, మరి మా ఆఫీస్ బిల్డింగు, అన్ని రకాల బిల్డింగ్స్ని, వర్క్స్ని తయారు చేయిస్తున్నారు కూడా వారి ద్వారా, మరియు ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా. మరి వారు సీఎం గారి నుండి ఉత్తర్వులతో వర్క్స్ జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా జరుగుతోంది. ప్రతిరోజు కూడా భక్తులు పెరుగుతున్నారు, విపరీతంగా పెరుగుతున్నారు. ఆ అమ్మవారి శక్తి ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అందరూ కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆ తల్లిని దర్శనం చేసుకోవాలనే తపనతో వస్తున్నారు. మరి అమ్మవారి ఆశీస్సులతో చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. ఎంతోమంది వచ్చి వాళ్ళ ఫీల్ను, వాళ్ళ అనుభూతిని కూడా మరి భక్తులు మాకు తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు దాదాపు ఒక 50 మెంబర్స్ దాకా వచ్చి ధ్యానం చేస్తున్నారు. అంటే ఆ ధ్యానం ద్వారా ఆ యొక్క వాళ్ళ ఆత్మశక్తి విస్తృతమై చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ధ్యానం ద్వారా ఆత్మ యాక్టివేట్ అవుతుంది, ఆత్మ ద్వారా ఆత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మ జ్ఞానం ద్వారా ప్రపంచం అందరి పట్ల ప్రేమతత్వం వస్తుంది, ఎవరి పట్ల ద్వేషం, కోపం ఉండవు. మరి ఈ యొక్క దేవాలయాన్ని, ఈ యొక్క ఊరిని, ఈ దేశాన్ని అంతా కూడా ఆనందంగా ప్రేమతత్వంతో ఉండేలా చేయడానికి మరి ఎంతోమంది ధ్యాన మాస్టర్స్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మన దేవాలయంలో చేస్తున్నారు. కనుక అందరూ ఆనందంగా ఉండాలంటే భద్రకాళి అమ్మవారిని ఒక్కసారి వచ్చి దర్శించుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అమ్మను కోరుకుంటే చాలు, ఏది కోరుకున్నా అవుతుంది. అదేవిధంగా రేపు 1వ తారీఖు మా ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ దేవాలయంలో జరగబోతోంది. 21వ తారీఖున, 22వ తారీఖు మరి బంగారు బోనాన్ని సమర్పించడానికి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన దేవాలయానికి విచ్చేయిచున్నారు. కనుక ఎమ్మెల్యే గారు మరి కొండా సురేఖ మేడం గారు కలిసి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే కార్యక్రమం మరి 22వ తారీఖు చూడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని భద్రకాళి అమ్మవారికి 21, 22 తేదీల్లో తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. కెమెరా పర్సన్ గణేష్తో అశోక్, వరంగల్.